వర్గంలో మనము ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈశ్వరన్నను గెలిపించుకోవాలనే ఆలోచనతో ఈ సభ పెట్టుకున్నాం. ఈశ్వరన్నను ఎందుకు గెలిపించుకోవాలంటే ఈశ్వరన్న ఈ గోదావరికని బిడ్డ, ఇక్కడి బిడ్డ, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం గడ్డ మీద లోకల్ బిడ్డ ఈశ్వరన్న. ఆయన మేడారం అసెంబ్లీ నుంచి కానీ ధర్మపురి అసెంబ్లీ నుంచి కానీ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి. అంతకుముందు 26 సంవత్సరాలు సింగరేణి గని కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, సింగరేణి కార్మికుల కోసం జైలుకు పోయినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎన్నో కేసులు నిర్బంధాలు భరించి కేసీఆర్ గారు పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలవోకగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఇవాళ కేసీఆర్ గారు మనకు ఎంపీగా అభ్యర్థిగా వారిని ఇచ్చినారు. కాబట్టి దయచేసి చెన్నూరు నియోజకవర్గ ప్రజానీకం అందరినీ కూడా కోరుతా ఉన్నా, మంచి మెజారిటీ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈశ్వరన్నకు మనమందరం ఇప్పిద్దామని చెప్పి కోరుతా ఉన్నా. మా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మొన్ననే 4 నెలల కింద మనం ఓడిపోయినాం. ఒక గాల్పు వచ్చింది, గాయగత్తర్ మాటలు చెప్తే, మాయ మాటలు చెప్తే, కాంగ్రెస్ వాళ్ళు రకరకాల హామీలు చెప్తే ప్రజలు కూడా వాటిని కొంత నమ్మి, కాంగ్రెస్ వాళ్ళని నమ్మి ఆనాడు ఓట్లేసిర్రు. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా ఈ గోదావరి లోయ పరివాహక ప్రాంతం మొత్తం కూడా బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే సత్తుపల్లి దాకా ఈ ఏరియా మొత్తం ఒకటే రకంగా ప్రజలు మొన్న తీర్పిచ్చిర్రు. సరే, ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మన ప్రాంతంలో అభివృద్ధి అటకెక్కింది. ఇవాళ ప్రజలకు కనబడతా ఉంది. సంక్షేమం జరుగుతలేదు, ఇవాళ ప్రజల అనుభవంలో ఉంది. ఒకటే ఉదాహరణ నేను చెప్తా ఉన్న, చెన్నూరు నియోజకవర్గ ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి సమయం ఎక్కువ లేదు కాబట్టి 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తా. చెన్నూరు రైతాంగం కోసం, చెన్నూరు ప్రజల కోసం ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారి దయతోని, వారి ఆశీర్వాదంతో దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం 1658 కోట్లతోని మనం తీసుకొచ్చినాం. 362 చెరువుల్ని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీల పరిధిలో లింక్ చేస్తూ కాలువల ద్వారా నియోజకవర్గ ప్రజానీకానికి అవసరమైతే 3 పంటలు పండించుకునేటట్టుగా నీళ్లిచ్చుకునే 10 టీఎంసీల నీళ్లిచ్చుకునే బ్రహ్మాండమైన ప్రాజెక్టును తెచ్చుకొని కేసీఆర్ గారితో కొబ్బరికాయ కొట్టించుకొని ఆనాడు పనులు మొదలు పెట్టుకున్నాం. కానీ వాళ్ళ ఈ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేసిండు? మన మీద కక్ష కొద్దీ, మన మీద కోపం కొద్దీ ఇది కేసీఆర్ గారు మొదలు పెట్టిర్రు, ఇది బాల్కసుమన్ తెచ్చిండని చెప్పి వాళ్ళ ఆ 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేపించిండు ఈ ఎమ్మెల్యే వివేక్. కోపం ఉంటే మన మీద తీసుకోవాలి, రాజకీయాలుంటే మనతో చేయాలి. కానీ చెన్నూరు రైతులు, చెన్నూరు ప్రజలు ఏం పాపం చేసినని నేను ఇవాళ ఈ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ అడుగుతా ఉన్నా. కేవలం ఇదొక్కటే కాదు, 500 కోట్లతోని మందమరిలో పామాయిల్ ఫ్యాక్టరీ తెస్తే దాన్ని బంద్ చేపించిండు. ఇక్కడనే మీరందరూ వస్తుంటే మీకు ఎదురుగా కనబడుతుంది ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. 95% పనులు పూర్తయిన 7,20,00,000తోని. ఒక 5% పనులు పూర్తి చేస్తే ఇవాళ గాంధీ చౌక్ లో గానీ, బస్టాండ్ ఏరియాలో గానీ మా మహిళా తల్లులు, ఇతరులు ఎవరు కూడా కూరగాయలు, పండ్లు రోడ్ల మీద అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ దాన్ని పూర్తి చేస్తలేడు. కారణం ఏంది? గత ప్రభుత్వం చేసిందని చెప్పి. ఇదే చెన్నూరు మున్సిపాలిటీకి, కేతన్పల్లి మందమరి మున్సిపాలిటీకి అన్నగారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు 25 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి గారు ఏమో ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చిర్రు, వీరేమో ఇక్కడికే ఒక చెన్నూరు మున్సిపాలిటీకి 28 కోట్ల టీఎఫ్ఐడిసి నిధులు ఇచ్చిర్రు. వాటన్నిటిని కూడా బంద్ చేపించింది ఈ ఎమ్మెల్యే. 32 బ్రిడ్జిలు మనం కొత్త శాంక్షన్ చేయించినాం. ఎన్నికలకు ముందు జీవోలు తెచ్చినాం. ఎన్నికలు అయిపోయి మనం గెలిస్తే టెండర్లు పెట్టించి 32 బ్రిడ్జిలు దన్నదన్న కట్టేటోళ్ళం. వాటిని బంద్ పెట్టిపించిండు. చాలా రోడ్లు బంద్ పెట్టిపించిండు. 88 గ్రామాల్లో మహిళా భవన్లు మనం టెండర్లు పెట్టించి ఆ పనులు మొదలు పెడితే ఆ మహిళా భవనాలను బంద్ పెట్టించిండు. జ్యోతి నగర్ లో, రామకృష్ణాపూర్ లో పెద్ద పార్కు అంబేద్కర్ పేరు మీద మొదలు పెడితే దాన్ని బంద్ పెట్టించిండు. అదేవిధంగా గాంధారి వనంలో 50 కోట్లతోని కేసీఆర్ గారి పేరు మీద అర్బన్ ఎకో పార్క్ చేస్తే 380 ఎకరాల్లో దాన్ని బంద్ చేపించిండు. మందమరిలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొస్తే డిఎంఎఫ్టీవి వాటన్నిటిని కూడా రద్దు చేపించిండు. అంటే ఇవాళ ఒక కక్ష సాధింపు చర్యగా గత ప్రభుత్వం చేసింది కాబట్టి వల్ల అవన్నీ బంద్ చేపించాలి అనేటటువంటి ఆలోచనతో ఎమ్మెల్యే పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాను ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయనేం చేస్తున్నాడు? గత ప్రభుత్వం బాల్కసుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినటువంటి పనులు వాటి ఆనవాళ్లు లేకుండా చేయాలని ఈయన కుట్ర చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మనకు పని కావాలి,
మనకు అభివృద్ధి కావాలి, మనకు సంక్షేమం కావాలి, ఈ ప్రాంతానికి మేలు కలగాలి, ఇక్కడి ప్రజలు సంతోషంగా గొప్పగా బతికే పరిస్థితులు రావాలని మనం ఆనాడు తపన పడ్డాం. కరోనా ఉన్నప్పటికీ కూడా, ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులు అయినప్పటికీ కూడా చెన్నూరు నియోజకవర్గానికి నిధుల వరద ఆగలే, చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగలే. నేను దీన్ని రెవెన్యూ డివిజన్ చేపించిన దాన్ని బంద్ పెట్టించిన వివేక్, అస్నాద్ మండలం చేపించిన చెన్నూరులో దాన్ని బంద్ పెట్టించిండు, పారిపల్లి మండలం చేపించిన కోటపల్లిలో దాన్ని బంద్ పెట్టించిండు. ఇదే చెన్నూరుకు 4 కోట్లతోని బస్ డిపో తెప్పించి ఆ పని మొదలు పెట్టించిన దాన్ని బంద్ పెట్టించిండు. 100 పడకల దావకాన మనం గడుతున్నాం, దాన్ని బంద్ పెట్టించిండు మినీ స్టేడియం పక్కన. అంటే ఇవాళ అభివృద్ధి అనేటటువంటి గత ప్రభుత్వం మొదలుపెట్టిన ఏ పనిని జరగనీయకుండా ఇవాళ ఆపేసి దేంట్లో బిజీగా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే అంటే వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించుకునే పనిలో ఈ 4 నెలలు బిజీగా ఉన్నాడు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆయన ఎన్నడ తెరిచిండు, ఎమ్మెల్యే అయినాక 3 నెలల దాకా తెరవలే, అటు దిక్కు కూడా రాలే. నేను ఒకటే మాట్లాడుతున్న, చెన్నూరు నియోజకవర్గంలో మనం ఉన్నప్పుడు దాదాపు నియోజకవర్గం మొత్తంలో నెలకు ఒక 200-300 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పిస్తుంటే నేను ఈ 4 నెలల్లో ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయా? ఎల్ఓసి చెక్కులు వచ్చినాయా? ఎల్ఓసీలు వచ్చినాయా? ఎవరికన్నా కేసీఆర్ కిట్ వచ్చిందా? న్యూట్రిషన్ కిట్ వచ్చిందా? కళ్యాణ్ లక్ష్మి చెక్ వచ్చిందా? ఒక్కటంటే ఒక్క పని వల్ల ఈ నియోజకవర్గంలో జరుగుతలేదు. ఇంకా ఎంత ఘోరం అంటే ఎమ్మెల్యేకు పెళ్లి పత్రిక ఇవ్వాలంటే ఎమ్మెల్యే దొరుకుతలేడని చెప్పి నిన్న మొన్న జోకులు చెప్తా ఉన్నారు ఇక్కడ నేను చెన్నూరు పట్టణంలో తిరుగుతుంటే. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, జరిగిందేదో జరిగిపోయింది, బాగా కష్టపడ్డాం. నిజంగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. నేను ఒక యంగ్స్టర్ని, ఉద్యమకారుణ్ణి, కేసీఆర్ గారి శిష్యుడిగా, రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బిడ్డగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోని వేరే వ్యాపారాలు లేకుండా సిన్సియర్గా ప్రాణం పెట్టి ఆనాడు ఎంపీగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కోసం, ఎమ్మెల్యేగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఆనాడు కష్టపడి పనిచేసిన. మరి ఏమైందో, నా మీద మీకేం కోపం వచ్చిందో, లేకపోతే ఏం జరిగిందో దేవునికే కోపం వచ్చిందో ఏందో కానీ నన్ను ఓడగొట్టిరు. ఇవాళ ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మేము అందరం ఓడిపోయినాం. అందరం కూడా బాగా కష్టపడి పనిచేసినాం, సిన్సియర్గా పనిచేసినాం, కమిట్మెంట్తో పనిచేసినాం. చెప్తే బాధ అనిపిస్తుంది. మా బాపు సావు బతుకులలో ఉండే, వెంటిలేటర్ మీద ఉండే హైదరాబాద్లో హాస్పిటల్లో. ఇక్కడ ఏసంగి సీజన్ వడ్ల కొనుగోలు నడుస్తూ ఉంటే అకాల వర్షాలు వచ్చి రైతులు ఇబ్బంది పడతారని చెప్పి అప్పుడు కలెక్టర్ భారతి గారు ఉండే. నేను వరుసగా వారం రోజుల వ్యవధిలో మా నాన్న వెంటిలేటర్ మీద ఉన్న హాస్పిటల్లో హైదరాబాద్లో వచ్చి 2 సార్లు దివాకర్ రావు గారు, నేను, చిన్నయ్య గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులు, రైస్ మిల్లర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు పెట్టి 15-16 రోజుల్లో మొత్తం మంచిర్యాల జిల్లాలో 2,50,000 నుంచి 2,60,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనిపించేది. ఇక్కడ 18 మిల్సే ఉంటే మంచిర్యాల జిల్లాలో అప్పుడు గంగుల కమలాకర్ గారు మంత్రి ఉంటే వారితో మాట్లాడి కొన్ని మిల్లులు కరీంనగరి, కొన్ని మిల్లులు సిద్దిపేట, కొన్ని మిల్లులు నిర్మల్ జిల్లాకు, కొన్ని మిల్లులు పెద్దపల్లి జిల్లాకు అలాట్ చేపించి దన్నా వడ్లు కొనిపించేది. ఇవాళ మన నియోజకవర్గం పరిస్థితి ఏంది? మొన్న ఈశ్వరన్న నేను సారంగపల్లి పోతే రైతులు మొత్తుకుంటున్నారు. నెల రోజులైంది వడ్లు జోకిచ్చి కళ్ళాల్లో పెట్టి కొంటలేరు బిడ్డ అని రైతులు బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు మమ్మల్ని చూసి. అది జరిగిన 2వ రోజుకే వర్షాలు పడి మొత్తం ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. అంటే పట్టించుకునేటోడు లేడు, పట్టింపు లేదు. చెన్నూరు నియోజకవర్గం ఒక మాటలో చెప్పాలంటే, నిన్న నేను చెన్నూరు పట్టణంలో తిరుగుతా ఉంటే అంటా ఉన్నారు, అన్నా కేసీఆర్ ను ఓగొట్టుకున్నాక, ఈ ప్రభుత్వాన్ని ఓగొట్టుకున్నాక మా నియోజకవర్గం కలదప్పింది, అనాథ అయిపోయిందని చెప్పి నిన్న చెన్నూరు పట్టణంలో ప్రజలు చెప్తా ఉన్నారు. బాధ అనిపించింది. ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గానికి తండ్రి లెక్క, ప్రతి సమస్యను పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరి బాధ తీర్చాలి, ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో తోడుండాలి. వాటిని పక్కన పెట్టి ఇవాళ వాళ్ళ కొడుకుని ఎంపీ టికెట్ తెచ్చుకునే పనిలో బిజీ ఉన్నాడు, ఇప్పుడు ఎంపీని చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఈశ్వరన్నకు ఆశీర్వాదం ఇయ్యుండ్రి, దీవెన పెట్టుర్రి, మద్దతు నీయుండ్రి, అన్నని గెలిపియ్యుర్రి. మళ్ళా రాబోయే రోజుల్లో మనం మంచిగా కొన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే ఏమైనా జరగచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళా కేసీఆర్ గారి రాజ్యం వస్తే చెన్నూరుకు పూర్వ వైభవం వస్తుంది, తెలంగాణకు పునర్వైభవం వస్తుందని చెప్పి నేను మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో గెలిపోవటం సహజం, మాకు కూడా కొంత బాధ ఉన్నది ఓడిపోయినందుకు. దాని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొని మేము పనిచేస్తా ఉన్నాం, కష్టపడతా ఉన్నాం. భయపడేటోళ్ళం కాదు, వెనుకకు పోయేటోళ్ళం కాదు. డెఫినెట్ గా వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వస్తారో రారో ఉంటారో ఉండరో అని. ఎవ్వరికేం అనుమానం అవసరం లేదు. బరాబర్ మళ్ళా చెన్నూరు నుంచి పోటీ చేసుడే, వాళ్ళ నోడగొట్టి బదలా తీసుకునుడే, కష్టాల్లో సుఖాల్లో కార్యకర్తలకు నాయకులకు అందరికీ తోడునుడే. చాలా మంది మీద కేసులైనాయి, మనకి ఇబ్బంది అయినాయి.
మీరేం భయపడకుర్రి, నా మీద కూడా చాలా కేసులైనాయి ఈ మధ్య. ఈ 4 నెలలు అయితే కేసులు అయితే దెబ్బలు తగులుతాయి, జైళ్ళ కోతం. నేను నా కార్లా 2 డ్రెస్సులు పెట్టుకుని బ్యాగ్ ఎప్పుడు రెడీ పెట్టుకుంటా. ఎక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఎప్పుడు జైలుకు పంపిస్తే అప్పుడు జైలుకోవడానికి రెడీ పెట్టుకుంటా. మీరు కూడా కార్యకర్తల నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినామో ఇప్పుడు ఈ ప్రతీకార పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే దుర్మార్గాలను తట్టుకొని ప్రజల కోసం నిలబడదాం, ప్రజల పక్షాన నిలబడదాం. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ బాబు నాయకత్వంలో తెచ్చిన తెలంగాణలో అభివృద్ధి యజ్ఞాన్ని చేసినాం. మళ్ళా ఇవాళ ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిర్రు, దాన్ని కూడా సమర్థవంతంగా పోషిస్తూ ముందుకు సాగుదాం. ప్రజల కోసం చివరిదాకా నిలబడదాం, కష్టపడదాం, మనం ముందుకు సాగుదాం అని చెప్పి కార్యకర్తలు నాయకులకు కూడా ఎవరు అధైర్యపడద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రేపు ఎల్లుండి మంచిగా పనిచేసుకుంటే చెన్నూరు నియోజకవర్గంలో మంచి మెజార్టీని ఈశ్వరన్నకి ఇద్దామని చెప్పి మీ అందరు కూడా పేరు పేరున తెలియజేస్తూ ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? పెద్దపల్లి ఏరియాలో వెంకటస్వామి గారు ఎంపీ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ దళిత నాయకుడిని ఎదగనియ్యరు. ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళ మీద బురద జల్లుడు. కోదాటి రాయమల్లు గారు కానీ వారు ఆరోగ్య శాఖ మంత్రి చేసి అప్పటి నుంచి మొదలుకుంటే సి నారాయణ గారు, సోత్కు సంజీవరావు గారు, బోడ జనార్దన్ గారు, గోదావరి కన్లో మాలం మల్లేశం గారు, మాతంగి నరసయ్య గారు, అటు దుర్గం చిన్నయ్య గారు, నల్లాల ఓదేల్ గారు, బాల్క సుమన్ గారు, చివరికి కొప్పులీశ్వర్ గారు. ఎవరు దళిత నాయకులు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎదుగుతున్నారంటే వాళ్ళ మీద బురద జల్లుతారు, అవినీతి అంటారు, ఇంకోటి అంటారు, వ్యక్తిగతంగా క్యారెక్టర్ను చంపే పనులు చేస్తారు. వాళ్ళకి టీవీ ఉంది, పేపర్లు ఉన్నాయి, వాళ్ళు చెప్తే రాసేటోళ్ళు ఉన్నారని అడ్డగోలు అవినీతి ఆరోపణలు రకరకాల రాతలు రాపిచ్చి ఈ లీడర్ల క్యారెక్టర్ను చంపేస్తారు. అంటే ఈ ఏరియాలుగా దళిత నాయకులు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే వివేక్ కుటుంబమే ఉండాలి, వెంకటస్వామి కుటుంబమే ఉండాలనే ధోరణితో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని గమనించమని కోరుతా ఉన్నా. మొన్నటిదాకా మనం ఇదేమన్నారు, బాల్క సుమన్ తీసుకెదన్నారు. మనం ఈడు ఎమ్మెల్యే ఓడిపోయి 4 నెలలైంది, సార్ అక్కడ ముఖ్యమంత్రి దిగిపోయి 4 నెలలైంది, 5 నెలలైంది. ఇంకా చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీలు తగ్గినాయా పెరిగినాయా? లారీలు తిరుగుడు పెరిగిందా తగ్గిందా? ఇంకా 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వడానికి జీవోలు తెచ్చుకున్నారు. పందికొక్కులు లెక్క అన్నారంలా మేడిగడ్డలా ఇసుక తవ్వుతున్నారు. మీరు కావాలంటే పోయి చూడుర్రి. ఇవాళ వాళ్ళకెళ్ళి నీళ్లు ఎందుకు ఇడిసిరా? 2 బ్యారేజ్లకెళ్ళి ఇసుక తవ్వడం కోసమే అనేటటువంటిది ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఆనాడు మన మీద ఆరోపణలు చేసిర్రు, ఇవాళ మొత్తం ఆ తప్పుడు పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే ఎవరిని ఎదగనియ్యరు, ఎవరిని ముంగట వడనియ్యరు, ఎవరు కొంచెం ఎదిగిన వాళ్ళని కథం చేయాలని కుట్ర చేస్తారు. చివరికి వివేక్ అనేట ఆయన 2018లో మన పార్టీలోనే ఉండి ధర్మపురిలో ఈశ్వరన్న నొడగొట్టాలని కుట్ర కూడా చేసిండు. అందుకనే ఆనాడు ఆయనకు ఎంపీ టికెట్ ఇయ్యలే. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎదిగిన బిడ్డలం, పెరిగిన దళిత బిడ్డలం, మాకు మీరే దిక్కు, మాకు ఎవరున్నారు అయ్యా ఎవరు? మాకు మీరే ప్రజలు, మీరే కాపాడుకోవాలి, మీరే నిలబెట్టుకోవాలి. మీరు శక్తినిస్తే మద్దతునిస్తే మీకోసం పనిచేస్తాం. కోట్లు వేసుకున్న వాళ్ళం కాదు, వెనక కోట్లున్న వాళ్ళం కాదు, టైంకు సూట్ కేసులు పట్టుకొచ్చేటోళ్ళం కాదు. ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉండి పార్టీ కోసం, నమ్మిన నాయకుడి కోసం, నచ్చిన సిద్ధాంతం కోసం, మన వెనుక నిలబడ్డ కార్యకర్తల కోసం, మనల్ని నమ్మిన ప్రజల కోసం చివరి శ్వాస వరకు కూడా కష్టపడి పనిచేసే బిడ్డలం ఈశ్వరన్న గాని, బాల్కసుమన్ గాని, మాలాంటి వాళ్ళమంతా. కాబట్టి మమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మీరే నిలబెట్టుకోవాలి. మీ అండాదండ మద్దతు నీడ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటూ కోరుకుంటూ, ఇక నవ్వేటోని ముందర జారిపడ్డట్టు కాకుండా మొన్న అయిందేది అయిపోయింది. ఇక 4-5 నెలల కింద ఇప్పటికైనా కొంచెం దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈశ్వరన్నకు మెజార్టీ ఇవ్వండి. కార్యకర్తల నాయకులను కూడా కోరుతా ఉన్న, ఇబ్బందులు అయితే ఉన్నాయి, మనకు కేసులు అయితే ఉన్నాయి, పోలీసుల అరెస్ట్మెంట్ ఉంది. ఇక ఎంత ఉందో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. రైతు దీక్ష చేస్తామంటే సీఐ టెంట్ కూడా వీక్తాడు. ఈడ ఆ సీఐ అనేటోడు ఇక కాకి బట్టలు తీసి కాంగ్రెస్ బట్టలు వేసుకొని కండువా కప్పుకుంటూ అయిపోతుంది. ఇవాళ కూడా మన బస్సులు జైపూర్, భీమారం, మందమర్రి, రామకృష్ణ కేసీఆర్ టైం వస్తుంది, ఆ రోజు నా టైం వస్తుంది. నేను ఇడిచిపెట్టేది లేదు. పోలీసులు నిజాయితీగా పనిచేయండి, పద్ధతిగా పనిచేయండి. ఎవరి తప్పు ఉంటే వాళ్ళని తప్పనండి తప్ప అధికార పార్టీకి తొత్తుల్లాగా మరి పనిచేస్తే ఇయల్లే మనం రాసి పెట్టుకుంటాం. తెలంగాణ మొత్తంలో రాసి పెట్టుకుంటున్నాం. మా టైం వచ్చినాడు భారతదేశంలో మీరు ఎక్కడున్నా ఇడిచిపెట్టాం. ఈ మాట నేను బాధతో చెప్తా ఉన్నా, ఆవేదనతో చెప్తా ఉన్నా. ఎందుకంటే 10 ఏళ్ళు మనం కూడా ఉన్నాం. మనం ఎవరినన్నా ఏమన్నా అన్నామా? ఎంత తిడుదురు నన్ను, ఇడా ఎట్లా మాట్లాడుదురు, ఇడా ఎవరినైనా పట్టించుకున్నామా?
పని చేసుకుంటూ పోవాలి, ప్రజలు చూసుకుంటారు అనుకున్నాం తప్ప సార్ నుంచి మొదలుకొని మన దాకా యూట్యూబ్ ఛానళ్ళ నుంచి మొదలుకొని ఈడ వాళ్ళ భార్య కూడా వానికి ఇంట్లో ఎత్తదో లేదో తెలియదు, వాడు ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో మన మీద పెట్టే కథలు ఉండే. ఎవరినన్నా అన్నమా ఏమనలే, వదిలిపెట్టినాం. కానీ వీళ్ళు కొంత అతి చేస్తా ఉన్నారు, ఇది అతి మంచిది కాదని చెప్పి నేను ఒక సోదరుడిగా హితవు పలుకుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మంచిగా ఈ 3 రోజులు కష్టపడదాం, పని చేసుకుందాం, ఈశ్వరన్నను గెలిపించుకుందామని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత టెండలో వచ్చి ఇంకా బయట చాలా మంది ఉన్నారు, చెట్ల కింద చాలా మంది ఉన్నారు, బయట చాలా మంది ఉన్నారు. సో అయినప్పటికీ ఎంత ఎండున్నప్పటికీ కూడా రామన్న వస్తుండు, ఈశ్వరన్న వస్తుండి, వాళ్ళ మా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంది, దీన్ని నిలబెట్టాలి. ఎన్ని కుట్రలు చేసిన అధికార పార్టీోడు ఆటోలు దొరకనియలే, ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలో బస్సులు నేను మాట్లాడితే సాయంత్రం దాకా వాళ్ళు ఇస్తామన్నారు, సాయంత్రం మాట మార్చారు 60 బస్సులు. 4 కిలోమీటర్లు ఇలా జనాల్ని నడిపించారు. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అభిమానం కొద్ది ఇక్కడికి వచ్చి చెన్నూరులో ఈ ప్రచార సభను సక్సెస్ చేసిర్రు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, హిట్లర్ లాంటోడే పీకిండు. ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీని దేశంలో జనం ఏం చేసిరో తెలుసు. మీ అతి కూడా ఎక్కువ రోజులు నడవది అనుకుంటున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మీరున్నారని. మీరు రేవంత్ రెడ్డి ఉన్నట్టే మీరున్నారు ఇక్కడ. ఆయన కళ్ళు గుడ్లు వీక్తా, మెడల పేగులేసుకుంటా, కేసీఆర్ లాగులో తొండలు దొరగొడతా. మొన్నెక్కను నేను విన్నా, కేసీఆర్ ముడ్డి మీకెళ్ళి చెడ్డి తీస్తా అంటాడు, చెడ్డి తీసి ముఖం తుడుచుకుంటావురా రేవంత్, ఏం చెప్తావని అడుగుతా ఉన్నా. సో అక్కడ వాళ్ళ నాయకుడు ఎట్లున్నాడో కక్షపూరితంగా ఇక్కడ వీళ్ళట్లనే ఉన్నారు. దయచేసి ఇటువంటి బంద్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సోదరులకు కూడా నేను హితవు కలుపుతూ, మరి సమయం ఎక్కువైపోయింది. ఇప్పటికి అన్నగారికి ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చాలా మాట్లాడాలని నాకుంది, కానీ మళ్ళా రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. సో ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు శిరస్సు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.